ఒక సంఘానికి సంబంధించి ఒక బైలా ఉంటే ఆ బైలాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది అది ఆర్యవైశ్య మహాసభకి సంబంధించి జిల్లా అనుబంధ సంఘాలకి సంబంధించి వారికి మాత్రమే తెలుసు. మరి ఎక్కడా కూడా రూముల్లో కూర్చొని నా కాగితం నువ్వు తీసుకో, నీ కాగితం నేను తీసుకుంటాను, నేను అధ్యక్షుడిని అయిపోతాను అంటే ఆ అధ్యక్షుడు అన్నది అంతంత మాత్రంగానే ఉంటుంది. మరి మహాసభకి సంబంధించినటువంటి బైలా ప్రకారంగా ఈరోజు ఎన్నికల షెడ్యూల్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్, ఇంటిమేషన్, అలాగే ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు కొన్ని వందల మంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకి సంబంధించి గాదంశెట్టి గోపాల్ గారు, శ్రీరామ్ సురేష్ గారు ఎన్నికల పర్యవేక్షకులుగా, ఎన్నికల పరిశీలకులుగా, ఎన్నికల అధికారిగా వాళ్ళ ఉండి వాళ్ళ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి సంబంధించి 130 సంవత్సరాల చరిత్ర. ఇది నేను కొత్తగా నేను కనిపెట్టి నేను తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్ కాదు. ఆ ఆర్గనైజేషన్లో నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు అవకాశం దొరకడం, నా తల్లి నాకు ఇచ్చినటువంటి సహకారం, ఆ తల్లి దీవెనలతోటే నేను అయ్యాను. అయిన తర్వాత నాకున్నటువంటి 20 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులందరూ కూడా ఏదైతే ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు నగరంలో, అన్నదాన సమాజంలో ఏదైతే మహాసభ బైలాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా అయితే జరుగుతుందో ఇప్పుడు మీ అందరి సమక్షంలో, ఇది నిజమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థ అయినటువంటి పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ఎవరైతే మా అందరికీ ఆద్యులు, పూజ్యులు, మా మార్గదర్శకులు కొనిచేటి రోషయ్య గారికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ, ఇది ఆయన ఆలోచనలకి ఆయన మార్గదర్శనంతో నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక పద్ధతి ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.